మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు వెళ్తున్నారు. పోటీగా 30 మంది బౌన్సర్లను తెప్పించాడు మంచు మనోజ్. అయితే మనోజ్ తరపు బౌన్సర్లను లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ సిబ్బంది. కాసేపట్లో దుబాయ్ నుంచి మంచు విష్ణు జల్పల్లికి రానున్నారు. మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వెళ్లారు. మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు. ప్రస్తుతం మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు ప్రైవేట్ బౌన్సర్లతో కాపలా కాస్తున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, పోటీగా మంచు మనోజ్ మరో 30 మంది బౌన్సర్లను తెప్పించాడు. ప్రస్తుతం ఇక్కడ బౌన్సర్ల హవా కొనసాగుతుంది. ఇంకా మరోవైపు విష్ణు దుబాయ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను వచ్చాక వివాదం మరింత ముదిరే అవకాశం కూడా కనపడుతుంది. మా ప్రతినిధి రవి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రవి, ఏంటి బౌన్సర్లు ఏంటిది? ఏమైనా ప్రైవేట్ సైన్యాలు తెప్పించుకొని ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? అట్లాగే ఎందుకు అసలు ఇంతమంది బౌన్సర్లను తెప్పించుకొని ఏం చేద్దామని? చక్రి, జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతోంది. నిన్నటి వరకు ఎలాంటి వివాదం జరగలేదని చెప్పినటువంటి మోహన్ బాబు తరఫు టీము ఈరోజు ఏకంగా 40 మంది బౌన్సర్లను తీసుకొచ్చి ఇక్కడ ఇంటి వద్ద మోహరించింది. మరోవైపు మనోజ్ మాత్రం నిన్న మధ్యాహ్నం వరకు సైలెంట్ ఉన్నాడు. డయల్ 100కు కాల్ చేసి చెప్పినటువంటి వ్యక్తి పాడి షరీఫ్ పోలీసులు పిఎస్కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయమని చెప్పినా అటు పిఎస్కి వెళ్ళలేదు. కానీ ఏకంగా నిన్న హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యాడు. తను ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తన పైన కొందరు దాడి చేశారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఈరోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక్కడ లోపల మంచు విష్ణుకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకోగా ఇటు మంచు మనోజ్ కూడా పోటాపోటీగా మరొక 30 మంది బౌన్సర్లను తీసుకొని వచ్చి ఇంటి వద్దకు వచ్చారు. అయితే మంచు మనోజ్ వచ్చినటువంటి అనుచరులు కానీ మనోజ్ తెచ్చుకున్నటువంటి బౌన్సర్లు కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెహికల్స్ దగ్గర కూడా చెక్ చేస్తున్నారు. క్లియర్గా విష్ణుకు కానీ లేకపోతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బౌన్సర్స్ అయితేనే వాళ్ళని వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారందరి వెహికల్స్ కానీ లేకపోతే మంచు మనోజ్ అభిమానులు కూడా కొంతమంది వచ్చారు. ఎందుకంటే తను గాయపడ్డాడు అనే విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు, మనోజ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరి వెహికల్స్ను బయటనే ఉంచారు. అయితే ఈ విషయం పైన పోలీసులు మాత్రం స్పందించట్లేదు. ఎందుకంటే అది ఇంటర్నల్గా ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవగా చెప్తా ఉన్నారు. మనోజ్ మాత్రం ఎప్పుడైతే డయల్ 100కు కాల్ చేసి చెప్పాడో తను వెంటనే పిఎస్కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయమన్నాం, ఇప్పటి వరకు రాలేదని చెప్తున్నారు. మరోవైపు మోహన్ బాబు తరఫున ఉంటున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే విష్ణు తరఫున కానీ ఎంటైర్ మంచు ఫ్యామిలీకి సంబంధించి మాకు ఎలాంటి కంప్లైంట్ అవ్వలేదు కాబట్టి మేము ప్రస్తుతానికి జోక్యం చేసుకోమని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీ కానీ లేకపోతే బలగాల మాదిరిగా మోహరించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితం స్పాట్కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈవెన్ ఉన్నతాధికారులు కూడా డీసీపీ కూడా చెప్తున్నారు అది మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఫ్యామిలీ వివాదంగానే చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదు అంతే దానిపైన విచారణ చేస్తామని చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు మంచు మనోజ్ తన గాయపడ్డాను, నన్ను కొట్టారు అని చెప్పినటువంటి తన పైన గాయపడ్డారు లేకపోతే కొట్టారు అని చెప్తున్నటువంటి వ్యక్తి నిన్న హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించుకొని వెళ్ళారు. నిన్న వైద్యులు కూడా చెప్పారు మళ్ళీ రావాలి అని చెప్పి. సో ఈ రోజు మళ్ళీ తను హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఆసుపత్రిలో పూర్తిగా చెకప్స్ అయిపోయిన తర్వాత వాటిని ఎమ్మెల్సీగా పెడుతూ ఈరోజు పేట్ బషీరాబాద్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు అనేది తెలుస్తూ ఉంది. మరోవైపు విష్ణు కూడా షూటింగ్ నిమిత్తం దుబాయ్కి వెళ్ళాడు. తను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చేరుకుంటారని తెలుస్తుంది. సో విష్ణు వచ్చిన తర్వాత ఈ గొడవ మరింత ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నిన్నటి వరకు లోపల పెద్ద ఎత్తున గొడవ జరిగినా కూడా వాతావరణానికి బయట మాత్రం ప్రశాంతంగా కనిపించింది. కానీ ఈరోజు ఒక్కసారిగా అటు విష్ణు బౌన్సర్లను ఏర్పాటు చేయడం, పోటాపోటీగా మంచు మనోజ్ కూడా తన అనుచరులను ఇక్కడ మోహరించడంతో విష్ణు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది అయితే తెలుస్తుంది. మరోవైపు ఎప్పుడైతే మనోజ్ పైన లోపల దాడి జరిగింది అని చెప్తా ఉన్నారో తనే డయల్ 100కు కాల్ చేసి చెప్పారు కాబట్టి లోపల ఎవరైతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుడిగా చెప్తున్న వినయ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ వినయ్ లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్కు సంబంధించిన హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా తొలగించాడు, వాటన్నిటిని తీసుకొని పోయాడు అనేది కూడా సమాచారం. సో నిజంగానే వినయ్ అనే వ్యక్తి లోపల ఉన్నాడా? దాడికి పాల్పడింది వినయేనా? ఒకవేళ మోహన్ బాబు అక్కడే ఉన్నప్పుడు మంచు మనోజ్ పైన అంటే కొడుకు అయినటువంటి వ్యక్తి పైన ఒక ప్రైవేట్ వ్యక్తి దాడి చేస్తున్నప్పుడు తండ్రి ఏ విధంగా కామ్గా ఉన్నాడు, లేకపోతే తండ్రి ప్రోద్బలంతోనే దాడి జరిగిందా అనే విషయాలపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం మంచు మనోజ్. ఎందుకంటే ఇప్పటి వరకు తనపైన దాడి చేశారు అని చెప్తా ఉన్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా కనీసం మనకి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేకపోతే నిన్నటి నుంచి ఎవరిని అనుమతించకపోవడం, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడికి వెహికల్స్ చేరుకోవడం, మంచు మనోజ్కు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే బయటనే ఉంచడం, ఇదంతా డ్రామా కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కంప్లైంట్ చేస్తే తప్ప నిజంగానే లోపల ఏం జరుగుతోంది అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం. మనం ఇంటికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా మనం చూస్తే
వాటన్నిటికీ కూడా మంచు మనోజ్కు సంబంధించినటువంటి వెహికల్స్గా చెప్తా ఉన్నారు. ఎవరైతే మనోజ్ తరఫున వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే మనోజ్ అనుచరులుగా వచ్చినటువంటి వాళ్ళు తను తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి దూరంగానే ఆపివేస్తున్నారు. సో మనోజ్ ఇప్పుడు హాస్పిటల్కు మరోసారి పరీక్షల నిమిత్తం వెళ్లాల్సి ఉంది కాబట్టి మనోజ్ బయటకు వస్తే ఈ రోజైనా మీడియాతో మాట్లాడతాడా లేకపోతే నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్కి వెళ్ళి తను చూపించుకున్నటువంటి మెడికల్ రిపోర్ట్స్తో పాటు ఈరోజు కంప్లైంట్ చేస్తారనేది చూడాలి. మనోజ్ కంప్లైంట్ చేస్తే తప్ప అసలు లోపల ఏం జరిగింది, దాడికి పాల్పడింది మోహన్ బాబా లేకపోతే మోహన్ బాబు అనుచరులుగా చెప్తున్నటువంటి వినయ, లేకపోతే నిజంగానే విద్యానికేతన్ ఆస్తుల వాటాల పంపకంలోనే ఈ గొడవ ముదిరిందా అనే విషయాలపైన మొత్తం క్లారిటీ రావాల్సింది. సో నిన్నటి వరకు కేవలం మనోజ్ పైన మాత్రమే దాడి జరిగింది అని మనోజ్ టీం చెప్తా ఉంటే అసలు మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవు అనేది మోహన్ బాబు పిఆర్ టీం నిన్నటి వరకు చెప్పుకొచ్చింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం పోటాపోటీగా ప్రైవేట్ సెక్యూరిటీని బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం చూస్తే విష్ణు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడ గందరగోళమైన పరిస్థితులు ఉంటాయనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.